మనమైతే ఇప్పుడు ఏఎస్ఐ టవర్స్ అన్నమాట ముందు వైపు ఉన్నాయి. అలాగే ఈ రాజధానిలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మన అమరావతి ఛానల్ ద్వారా మీకు క్లియర్ గా అయితే చూపిస్తా అండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మనకి లైక్ చేయండి. లైక్స్ లైన్లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. అదైతే 3 టైమ్స్ హైప్ చేయడం వల్ల మన రాజధానిలో జరిగే వర్క్స్ ప్రతి ఒక్కటి అప్డేట్ అందరికీ తెలిసే విధంగా రీచ్ అయితే అవుతుంది అనమాట. హైప్ అయితే చేయండి. చూస్తున్నారు కదండి, ముందు వైపు ఉన్నాయి వచ్చేసి ఏఎస్ఐ టవర్స్ అండి. చూస్తున్నారు కదా ఇవి ఎలా కనిపిస్తున్నాయో, చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయండి. అలాగే నేను ఈ వీడియోలో ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించిన భవనాలు ఏఎస్ఐ టవర్స్ అయితే చూపిస్తా అండి. దానికి ముందు మనకి రోడ్డు వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఏఎస్ఐ టవర్స్ ముందు చూడొచ్చు. అలాగే అక్కడ చివర చూస్తున్నారు కదండి, ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించిన భవనాలు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే దానికి సంబంధించి కేబుల్ లైన్ వర్క్స్ అయితే చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, కేబుల్ లైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అలాగే ఈ వీడియోలో ఐఏఎస్ ఐపీఎస్ భవనాలను కూడా చూసేద్దాం పదండి. చాలా వరకు అయితే పూర్తి చేశారండి భవనాలు, అవి వెళ్ళి చూపిస్తా మీకు. చూస్తున్నారు కదండి, ఇవి కేబుల్ లైన్స్ అను ఈ స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. చూస్తున్నారు కదండి ఏఎస్ఐ టవర్స్ ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో చూడండి ఒకసారి. మొత్తం ఈ కిటికీలు ఫిట్టింగ్ వర్క్స్ పూర్తయినాయి. అలాగే ఇక్కడ బాల్కనీకి సంబంధించిన వర్క్స్ కూడా పూర్తయినాయి అనమాట. అలాగే వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ భవనాలండి. G+1తో అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 115 భవనాలు అయితే ఉంటున్నాయి అనమాట. చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసి ఏఎస్ఐ టవర్స్ అండి. మొత్తం భవనాలు చూడొచ్చు ఎలా కనిపిస్తున్నాయో. మొత్తానికి రంగులు అయితే వేశారండి. చూడొచ్చు మొత్తం ఎలా ఉందో. దాని ముందు రోడ్డు కూడా వేస్తున్నారు అన్నమాట. మనకి కేబుల్ లైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. చూడొచ్చు ఇంటీరియర్ గా వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ మనకి పెయింటింగ్స్ వేసి అన్ని భవనాలని గమనించవచ్చు లైన్ గా. మొత్తం 115 భవనాలండి. ఇప్పుడే వర్కర్స్ అయితే వర్క్స్ కి అయితే వెళ్తున్నారు అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు. అది కూడా ఇవి కేఎంబి వాళ్ళు అయితే చేస్తున్నారండి వర్క్స్. చూడొచ్చండి భవనాలన్నీ లైన్ గా అయితే చూపిస్తా మీకు, మీరే చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడే అనమాట వర్కర్స్ అందరూ వర్క్స్ అయితే వెళ్తున్నారండి. చూస్తున్నారు కదండి, మనం లోపల చూస్తున్నంత వరకు కూడా G+1తో అయితే ఉన్నాయన్నమాట భవనాలన్నీ. అలాగే మనకి ఈ భవనాలన్నీ ఎలా కనిపిస్తాయి ఏంటి అనేది ఒక భవనం అయితే రెడీ అయిందండి. ముందు నేనైతే అది చూపిస్తాను మీకు వెళ్ళి. చూస్తున్నారు కదండి, ఒక భవనం అయితే ఎలివేషన్ తో సహా అయితే పూర్తయింది అనమాట. అక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది ఆ భవనం. సరే చూడండి ఇక్కడ ముందు వైపు ఎలా ఉందో. మొత్తం పూర్తయిన భవనం అండి ఇది. భవనాలన్నిటికైతే మనకి ఫస్ట్ లేయర్ ఆఫ్ పెయింటింగ్ అయితే వేశారండి. ముందు వైపు గమనించవచ్చు మీరు. ఇది ఒక్కటైతే మనకి క్లియర్ గా ఈ ఫెన్సింగ్ తో సహా అన్ని అయితే రెడీ చేశారనమాట. ఈ బాల్కనీతో సహా మొత్తం చూడొచ్చు మీరు.
చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే మనం చాలా బాగుందండి. అలాగే ఈ భవనాలన్నీ రెడీ ఈ రోడ్ వేస్తే మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే మీరు లోపల వరకు కూడా చూడొచ్చండి. మనకి G+1 తో అయితే కనిపిస్తున్నాయి అన్ని భవనాలు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి పైప్ లైన్స్ కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు మీరు భవనాలన్నీ. ఇక్కడ చూడొచ్చండి మొత్తం భవనాలు లైన్ గా ఎలా కనిపిస్తున్నాయో. మొత్తం పెయింటింగ్స్ అయితే వేశారండి. చూడటానికి కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయన్నమాట. ఈ రోడ్డు కూడా వేసేస్తే ఇంకా బాగుంటాయండి. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ కి హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. లైక్స్ లైన్ లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చిందండి. దాన్ని 3 times హైప్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో మన రాజధానిలో జరుగుతున్న పనులు అన్ని అందరికీ సజెషన్ అయ్యే విధంగా అయితే ఉంటుందన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి.